జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారే నేను అడుగు పెడతానని. అవపతి పెడుతున్నాడు కదా. ఇప్పుడు ఆరామాతో ఏక్ సర్వే నిర్వహించావు చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇవ్వగలవా? నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉన్నారక ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వస్తే ఈ ఆరామ సర్వే. మంత్రాలకి చింతకాయలు రావు. చింత చెట్టు ఉండదు వెళ్ళే మంత్రాలు చెట్టు చింతకాయలు రావుతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ బాగా బట్టబయలు అవుతుంది. ఈ క్రిమినల్ ఆలోచనతో ప్రజలు ఒక డబ్బు లాక్కోవడానికి ఒక పక్క ఇంకో పక్క ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసం ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరామస్తాను కానీ ఒకవేళ నేను ఇచ్చిన ఛాలెంజ్ ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన పరీక్షను ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా మీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతావు. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం, నేను ఏ సర్వేలో చేయలేదు, ప్రజల నాటి తెలుసుకున్నాము. ప్రజలు చెప్తున్నారు కులాలు లేవు, మతాలు లేవు, ప్రతి ఒక్కరూ కూటమికే ఓటు వేసామంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇద్దరు ఆరామత్రం చెప్పింది ఫేక్ అని తెలియజేస్తాం. For more videos like this, subscribe Big TV channel.